This video is made for educational and informational purpose only. Please do your research before applying. హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్ ఇంటిమేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇంకొక బెస్ట్ ఆపర్చునిటీతో వచ్చానమాట. ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ, నో ఎగ్జామ్. ఇంటర్న్షిప్కి అయితే ఫీజు కూడా పే చేయని అవసరం లేదు, స్టైఫండ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. వీడియోలో వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, పర్పస్ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా, క్వాలిఫికేషన్, సర్టిఫికేషన్ ఎలా అప్లై చేసుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళా. వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ నోటిఫికేషన్స్ కోసం కార్డ్స్లో వీడియో ట్యాగ్ చేస్తా. ఇది కూడా బ్యాంక్ నుంచి ఎగ్జామ్ లేకుండా జాబ్స్ అనమాట. 8th క్లాస్ పాస్ అయిన వాళ్ళు కూడా ఎలిజిబుల్. శాలరీ కూడా మంచిగా ప్రొవైడ్ చేస్తారు. డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చెక్ చేయండి. స్టూడెంట్స్, ఫ్రెషర్స్ అందరు ఎలిజిబుల్ అనమాట ఈ ఆపర్చునిటీకి. ఇంటర్న్షిప్కి పర్పస్ ఏంటని కూడా మెన్షన్ చేశారు. ఇంటర్న్షిప్ అనే ఆపర్చునిటీ ఫర్ ఎ స్టూడెంట్ టు సెక్యూర్ ఫస్ట్ హ్యాండ్ అండ్ ప్రాక్టికల్ వర్క్ ఎక్స్పీరియన్స్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ మెంటర్ అబౌట్ యుడై అనేది కూడా మెన్షన్ చేశారు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈజ్ ది స్టాచ్యుటరీ అథారిటీ ఎస్టాబ్లిష్డ్ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ది ఆధార్. ఆబ్జెక్టివ్, ఇంటర్న్షిప్ యొక్క ఆబ్జెక్టివ్ కూడా మెన్షన్ చేశారు. టు అలో యంగ్ అకాడమిక్ టాలెంట్ టు బి అసోసియేట్ విత్ ద ఉడైస్ వర్క్ ఫర్ మ్యూచువల్ బెనిఫిట్. ఇంకా ఎలిజిబిలిటీ వచ్చేసి ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అండర్ దిస్ పాలసీ అని మెన్షన్ చేశారు. స్టూడెంట్స్ హూ హ్యావ్ సెక్యూర్డ్ 60% మార్క్స్ సిజిపిఏ ఇన్ ఆల్ ప్రియర్ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్. ఫీల్డ్స్ వచ్చేసి టెక్నికల్ ఫీల్డ్స్లో వచ్చేసి బీటెక్, బీఈ, బీ డిజైన్, బీ గ్రాఫిక్ అండ్ అదర్ సిమిలర్ టెక్నికల్ ఫీల్డ్స్ యాజ్ కన్సిడర్డ్ అప్రోప్రియేట్ బై ఆర్ఓస్ టెక్నాలజీ సెంటర్ ఉడే హెడ్ ఆఫీస్ అని కూడా మెన్షన్ చేశారు. స్టూడెంట్స్ స్టడింగ్ ఇన్ ఫైనల్ ఇయర్ ఆర్ ప్రీ ఫైనల్ ఇయర్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. జస్ట్ కంప్లీటెడ్ విత్ ఇన్ లాస్ట్ 6 months స్టూడెంట్స్ కూడా ఎలిజిబుల్ ఈ ఆపర్చునిటీకి. అంటే స్టూడెంట్స్ కూడా ఎలిజిబుల్ అనమాట ప్రీ ఫైనల్ ఇయర్ అంటే. ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా టెక్నికల్ ఫీల్డ్స్ లైక్ ఎంటెక్, ఎంఈఏ, మాస్టర్ ఇన్ డిజైన్, మాస్టర్ ఇన్ ఇన్ఫర్మేషన్ డిజైన్, మాస్టర్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ ఇంకా అన్ని మెన్షన్ చేశారు. వీళ్ళు కూడా స్టూడెంట్స్ ఇన్ ఫైనల్ ఇయర్ ఆర్ ప్రీ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. పీజీ స్టూడెంట్స్ జస్ట్ కంప్లీటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ విత్ ఇన్ లాస్ట్ 6 months. ఇంకోటి వచ్చి గ్రాడ్యుయేట్ ఇన్ అదర్ ఫీల్డ్స్ లైక్ లీగల్, కామర్స్, అకౌంట్స్, బిజినెస్ అండ్ అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్స్ వాళ్ళు ఫైనల్ ఎగ్జామ్ హూ హ్యావ్ అపియర్డ్ ఇన్ ఫైనల్ ఎగ్జామ్. పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా ఈ ఫీల్డ్స్లో ఎలిజిబుల్ అనమాట. లీగల్, కామర్స్, అకౌంట్స్, బిజినెస్, అడ్మినిస్ట్రేషన్. ఇంకా స్క్రోల్ చేస్తూ వస్తే డీటెయిల్స్ వస్తాయన్నమాట. అదంతా ఎలిజిబిలిటీ క్రైటీరియా. సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అని కూడా మెన్షన్ చేశారు డాక్యుమెంట్లోనే. ఇంకా పీరియడ్ ఆఫ్ ఇంటర్న్షిప్, స్టూడెంట్స్ పర్సూయింగ్ పిహెచ్డి రీసెర్చ్ ఇన్ ఫీల్డ్స్ వాళ్ళు ఎలిజిబుల్. ఇంటర్న్షిప్ పీరియడ్ వచ్చేసి ద పీరియడ్ ఆఫ్ ఇంటర్న్షిప్ షెల్ బి అట్లీస్ట్ 6 weeks బట్ నాట్ ఎక్సీడింగ్ 12 months. అట్లీస్ట్ 6 weeks అన్న ఉంటుందంట ఇంటర్న్షిప్ రిక్విజైట్ పీరియడ్. ప్లేస్ ఆఫ్ ఇంటర్న్షిప్ వచ్చేసి ఆల్ ద ఇంటర్న్ షెల్ వర్క్ ఎయిదర్ అట్ టెక్నాలజీ సెంటర్ బెంగళూరు ఆర్ రీజనల్ ఆఫీస్ స్టేట్ ఆఫీస్ ఆఫ్ ఉడే హెడ్ ఆఫీస్. స్టైఫన్ కూడా ప్రొవైడ్ చేస్తారన్న కదా. స్టైఫన్ ద ఇంటర్న్స్ షెల్ బి పేడ్ మంత్లీ స్టైఫన్ సబ్జెక్ట్ టు సబ్మిషన్ ఆఫ్ ది సాటిస్ఫాక్టరీ రిపోర్ట్ ఫ్రమ్ ద సూపర్వైజర్. ఏ డిపార్ట్మెంట్కి స్టైఫండ్ ఎంత అనేది కూడా మెన్షన్ చేశారు. టెక్నికల్కి, అదర్ ఫీల్డ్కి. గ్రాడ్యుయేట్ ఇన్ టెక్నికల్ ఫీల్డ్స్ లైక్ బీటెక్, బీఈ, బీ డిజైన్, అదర్ సిమిలర్ అంటే 30,000 స్టైఫండ్ ప్రొవైడ్ చేశారంట గ్రాడ్యుయేట్స్కి. ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ టెక్నికల్ ఫీల్డ్స్కి వచ్చేసి ఎంటెక్, ఎంఈ వాళ్ళకి వచ్చేసి 40,000 అనమాట స్టైఫండ్. ఎంబీఏ, పీజీడీఎం వాళ్ళకి 40,000. గ్రాడ్యుయేట్ ఇన్ అదర్ ఫీల్డ్స్ లైక్ లీగల్, కామర్స్, అకౌంట్స్ వాళ్ళకి 20,000 స్టైఫండ్. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ డిపార్ట్మెంట్స్ లైక్ లీగల్, కామర్స్, అకౌంట్స్, బిజినెస్, అడ్మినిస్ట్రేషన్కి వచ్చేసి 30,000 అనమాట స్టైఫండ్. పిహెచ్డి రీసెర్చ్ చేసిన వాళ్ళకి కూడా స్టైఫండ్ ప్రొవైడ్ చేస్తారు 50,000, 40,000. నోట్ కూడా మెన్షన్ చేశారు. పిహెచ్డి రీసెర్చ్ క్యాండిడేట్స్ హూ మే ఆల్రెడీ be drawing on fellowship financial benefit stipend will be eligible for gap amount only అని. హౌ టు అప్లై అనేది కూడా మెన్షన్ చేశారు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ నీడ్ టు అప్లై ఓన్లీ ఆన్లైన్ వెన్ నోటిఫైడ్ ఆర్ సెండ్ సివి అలాంగ్ విత్ సపోర్టింగ్ డాక్యుమెంట్ అని. సెలక్షన్ ప్రాసెస్ కూడా మెన్షన్ చేశారు. The selection process of the interns will be made by the concerned DDG of RO Tech Center Division of Head Office. The concerned DDG may form a selection committee for the purpose of screening and selection or conducting personal interview if considered necessary. నెంబర్ ఆఫ్ ఇంటర్న్స్ అని కూడా మెన్షన్ చేశారు. రెస్పెక్టివ్ ఆఫీస్ అని, డీడీజీ హెడ్డింగ్ రెస్పెక్టివ్ ఆఫీస్. ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఇంటర్న్స్ దట్ కెన్ బి ఆన్ బోర్డెడ్ ఫర్ ఇంటర్న్షిప్ పర్ క్యాలెండర్ ఇయర్ షెల్ బి యాజ్ అండర్. ఈచ్ డివిజన్ ఆఫ్ హెడ్ ఆఫీస్ వచ్చేసి 4, ఈచ్ రీజనల్ ఆఫీస్ 5, టెక్నాలజీ సెంటర్ వచ్చేసి 30 ఉన్నాయి. ఈచ్ స్టేట్ ఆఫీస్కి వచ్చేసి 2 అని మెన్షన్ చేశారు. ఇంకా క్లారిటీగా డీటెయిల్స్ కూడా మెన్షన్ చేశారు. లాజిస్టిక్ సపోర్ట్ అన్ని మెన్షన్ చేశారు.
submission of report. The interns will be required to submit a project report on the work undertaken at the end of the internship. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇంటర్న్షిప్ అయిపోయాక ఈ సర్టిఫికేట్ మీ రెజ్యూమ్కి చాలా వాల్యూ యాడ్ చేస్తుంది. ఖచ్చితంగా అప్లై చేసి ట్రై చేయండి. ఇంకా స్క్రోల్ చేస్తే డీటెయిల్స్ వస్తాయి. స్క్రీన్ రివ్యూ, ఇంటర్న్షిప్కి ఇన్స్ట్రక్షన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అప్లికేషన్ 2026 అని. Udai hereby invites application from eligible candidates for internship at Udai Technology Center, Bengaluru as per below requirement అని మెన్షన్ చేశారు. క్వాలిఫికేషన్, డిజైరబుల్ స్కిల్ సెట్ అంటే ఏ స్కిల్స్ ఉండాలి, నెంబర్ ఆఫ్ ఇంటర్న్స్ ఎవరు, ఎన్ని నెంబర్ ఆఫ్ ఇంటర్న్ పొజిషన్స్ ఉన్నాయని కూడా మెన్షన్ చేశారు. బీఈ, బీటెక్ అండ్ ఎంటెక్ వచ్చేసి స్కిల్ సెట్ వచ్చేసి సి, రస్ట్, గోలాంగ్, రియాక్ట్ జేఎస్, రియాక్ట్ నేటివ్, జావా, C++ అన్నీ ఉండాలి. ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్, ఫుల్ స్టాక్, డేటా ప్లాట్ఫామ్, డేటా ఇంజనీరింగ్, డేటా సైన్స్, UIAX. నెంబర్ ఆఫ్ వచ్చేసి 10+4 అని మెన్షన్ చేశారు. BDS కూడా మెన్షన్ చేశారు. అండర్స్టాండింగ్ ఆఫ్ UIUX ప్రిన్సిపల్స్, నాలెడ్జ్ ఆఫ్ రీసెర్చ్ మెథడ్స్, ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్, వైర్ ఫ్రేమింగ్, ప్రోటోటైపింగ్, ప్రొఫిషియంట్ ఇన్ టైపోగ్రఫీ, కలర్ థియరీ కూడా తెలిసిండాలి. లేఅవుట్స్, విజువల్ హైరార్కీ అండ్ డిజైన్ సిస్టమ్స్, స్కిల్డ్ ఇన్ అడోబ్ సూట్, ఫిగ్మా కూడా వచ్చిండాలన్నమాట డిజైన్ డిపార్ట్మెంట్కి. అండర్స్టాండింగ్ ఆఫ్ UIUX ప్రిన్సిపల్, నాలెడ్జ్ ఆఫ్ రీసెర్చ్ మెథడ్స్, ప్రొఫిషియంట్ ఇన్ టైపోగ్రఫీ, కలర్ థియరీ, వైర్ ఫ్రేమింగ్, ప్రోటోటైపింగ్, లేఅవుట్స్, ఐకానోగ్రఫీ, విజువల్ హైరార్కీ, డిజైన్ సిస్టమ్స్. గ్రాడ్యుయేషన్ BMath, బ్యాచిలర్ ఆఫ్ మ్యాథమెటిక్స్, బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టిక్స్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా మెన్షన్ చేశారు. 4 పొజిషన్స్ ఉన్నాయి. నోట్, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు ఫిల్ ద అప్లికేషన్ ఫామ్ లింక్ గివెన్ బిలో. అప్లికేషన్స్ విల్ బి రిసీవ్డ్ ఫ్రమ్ 1/4/2026 to 15/4/2026. డేట్ కూడా మెన్షన్ చేశారు. ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు ద క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ మినిమం 6 months tenure. UDI reserves the right to reject application of any or all the applicants or cancel the selection process at any stage due to administrative reasons. Applicants must ensure they comply with their eligibility, experience and academic criteria as per Udai internship PPO policy. However, processing the prescribed essential interview for this process. Any candidate found to have submitted false information or concealed material facts at any stage selection process or during the internship will be summarily rejected. ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయొద్దని క్లారిటీగా మెన్షన్ చేశారు. ఒకవేళ దొరికినా స్టాప్ చేసేసారు. ఫర్ మోర్ డీటెయిల్స్ అండ్ పాలసీ క్లిక్ ఆన్ ద అప్లికేషన్. ఫిల్ చేయాలన్న వాళ్ళకి లింక్ కూడా ప్రొవైడ్ చేశారు. లింక్ కూడా క్లిక్ చేయాలన్నమాట. లింక్ క్లిక్ చేసి ఇంకో పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ మీ డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేయాలి. ఇంటర్న్షిప్ అప్లికేషన్ ఫామ్ 2026. ప్లీజ్ ఫిల్ ద బిలో డీటెయిల్స్. ఆల్సో సెండ్ ద CV విత్ ఫోటో. ద ఈమెయిల్ కూడా మెన్షన్ చేశారు. CVలో ఫోటో కూడా ఉండాలన్నమాట. ఇఫ్ యు ఆర్ అప్లయింగ్ యాజ్ పర్ బ్యాచులర్ ఆఫ్ డిజైన్ ఆర్ మాస్టర్ ఆఫ్ డిజైన్ క్యాండిడేట్స్ ఆల్సో ఇంక్లూడ్ యువర్ పోర్ట్ఫోలియో లింక్ ఇన్ ద ఈమెయిల్. ఫస్ట్ ఈమెయిల్ మెన్షన్ చేయాలి. తర్వాత మీ నేమ్, ఫుల్ నేమ్ ఎంటర్ చేయాలన్నమాట. అడ్రస్ కూడా వాళ్ళకి ఎంటర్ చేసి ప్రొవైడ్ చేయాలి. ఫోన్ నెంబర్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేయాలి. మీ క్వాలిఫికేషన్, ప్లీజ్ రెఫర్ ఇంటర్న్షిప్ పాలసీ ఫర్ క్వాలిఫికేషన్ అని చూస్లో మీ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ జాయినింగ్ ఆఫ్ ద కోర్స్ ఎంటర్ చేయాలి. బ్రాంచ్, డిసిప్లిన్ కూడా ఎంటర్ చేయాలి. నేమ్ ఆఫ్ ద కాలేజ్, మీరు చదువుతున్న కాలేజ్ ఏంటి, మీ యూనివర్సిటీ ఏంటి, డిస్ట్రిక్ట్ ఆఫ్ ద కాలేజ్, మీ కాలేజ్ ఉన్న డిస్ట్రిక్ట్ ఏది, స్టేట్ ఆఫ్ ది కాలేజ్, కోర్స్ స్టేటస్, చదువుతున్నారా, కంప్లీట్ అయిందా అనేది, కంప్లీట్ గ్రాడ్యుయేషన్ మంత్, ఇయర్ మెన్షన్ చేయాలి. ఇంకా అలాగే డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేస్తూ వెళ్ళాలన్నమాట. లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చెక్ చేసి అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. Please like, comment, share and don't forget to subscribe to my channel for more